ఓట్స్ లడ్డు అయితే తయారు చేస్తున్నాను. ఓట్స్ లడ్డుకి ముందు 3 కప్పులు ఓట్స్ అయితే తీసుకున్నాను. దాంట్లోకి రాగి పిండిని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. 1 కప్పు రాగి పిండి యాడ్ చేస్తున్నాను అనమాట. ఇదిగో ఇదే 1 గ్లాసు రాగి పిండి. దాంట్లోకి బాదం పప్పు 1 అరకప్పు, జీడిపప్పు 1 కప్పు, వేరుశనగపప్పు 1 కప్పు, అదేవిధంగా చక్కెర అనేది 1 కప్పు, అంటే బ్రౌన్ షుగర్ 1 కప్పు యాడ్ చేస్తాం అనమాట. మామూలు షుగర్ కూడా కొన్ని లడ్లు అవి ఇవి 2 తయారు చేసి చూపిస్తే ఏ విధంగా తయారు చేయాలని మీకు చూపిస్తాను అనమాట. వీటన్నిటిని వేయించుకోవాలన్నమాట. వీటన్నిటిని బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. ఓట్స్ని, రాగి పిండి అవన్నీ వేయించుకున్న తర్వాత మనం లడ్డు అనేది చుట్టుకోవాలి నెయ్యితో. కింది ఓట్స్ని అయితే వేసాను. వీటిని బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. ఓట్స్ని వేయించుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. లడ్డు చుట్టడానికి కానీ స్మెల్ బాగుంటుంది. హెల్దీ లడ్డు అనమాట. రాగి పిండి ఓట్స్ చాలా హెల్దీ అనమాట. హై రిచ్ ప్రోటీన్ అనమాట. లడ్డు అనేది చాలా బాగుంటుంది. ఎన్ని వేస్తున్నాం కాబట్టి రాగి పిండి, బాదం పప్పు, జీడిపప్పు, వేరుశనగపప్పు, రాగి పిండి అన్నీ వేస్తున్నాం కాబట్టి బ్రౌన్ షుగరు నేను స్మెల్ అయితే చక్కగా వస్తుందన్నమాట ఓట్స్లో నుంచి. చూడండి, ఈ విధంగా బాగా వేయించుకోవాలన్నమాట. పక్కన పెట్టాను. ఇప్పుడు రాగి పిండి వేయించుకుంటున్నాను. చూడండి, ఇదే కప్పు బాండీలు 1 కప్పు రాగి పిండి దోరగా వేయించుకోవాలి. మంచిగా స్మెల్ రావాలి పిండిలో నుంచి. అప్పుడు మనకు వేగినట్లు లెక్క అన్నమాట. బాగా అదే హెల్దీ ఫుడ్ అనమాట. ఇది రోజుకు 1 లడ్డు తిన్నా కానీ చాలా మంచిది అనమాట. రిచ్ ప్రోటీను. బాదం పప్పు, వేరుశనగపప్పు ఈ 2 వేసాను, వేయించుకుంటాను. ఆల్రెడీ వేరుశనగపప్పు వేయించున్నాను అనమాట. వీటిని రెండింటిని దోరగా వేయించుకుంటాను అన్నమాట. తర్వాత మిక్సీ బట్టి అన్నిటినీ అప్పుడు లడ్డు అనేది చుడతాను అన్నమాట. చూడండి, ఇవన్నీ వేయించుకున్నాం కదా, వీటన్నింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలా. తర్వాత లడ్డుని ఏ విధంగా చుట్టేది మీకు చూపిస్తాను అన్నమాట. వీటిని మిక్సీ కొట్టాను అన్నమాట. ఫస్ట్ ఓట్స్ వీటన్నిటిని మిక్సీలో జార్లో వేసుకొని రాగి పిండి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటున్నాను అన్నమాట. అన్నీ కొంచెం చల్లారాయి తర్వాత వీటన్నిటిని కలిపి జీడిపప్పు, వేరుశనగపప్పు, బాదం అన్నీ కలిపి మిక్స్ చేసి తర్వాత షుగర్ యాడ్ చేస్తాను లాస్ట్లో. చూడండి, మనం ఈ విధంగా వేసుకున్నాం కదా, వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇగో నట్స్ కూడా వేస్తాను, జీడిపప్పు, బాదం పప్పు, వీటిలోనే వేరుశనగపప్పు ఇవన్నిటిని కలిపి మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. లాస్ట్లో బ్రౌన్ షుగర్ అయితే యాడ్ చేస్తానన్నమాట. పప్పు యాడ్ చేస్తున్నాను. చూడండి, బ్రౌన్ షుగర్తో కూడా చేస్తున్నాను అన్నమాట. ఇది ఇంకొక 1 కప్పు వేసాను అన్నమాట. వీటన్నిటిని మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు ఒకసారి షుగర్ కూడా యాడ్ చేశాను కాబట్టి వీటన్నిటిని ఒక మిశ్రమంలో తీసుకుంటున్నాను అన్నమాట. అన్నీ ఇప్పుడు మనకు ఎలాచీ పౌడరు, చూడండి ఎలాచీ పౌడరు, రుచి సరిపడా ఎలాచీ పౌడరు, నెయ్యి అయితే యాడ్. చూడండి, ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు నెయ్యి పోసుకొని లడ్డు అయితే చుట్టుకుంటామన్నమాట. మనం ఇంట్లో చాలా రిచ్ ప్రోటీన్ లడ్డు అనమాట. ఇదైతే చాలా హెల్దీ. చూడండి, నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. మనకు లడ్డుకి సరిపడా నెయ్యి అనమాట. వీటిని లడ్డుకి సరిపడిగా వేడివేడిగా ఉన్న నెయ్యి అనమాట. అందుకనమాట కొంచెం చల్లారిన తర్వాత లడ్డు అయితే చుట్టుకుంటాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏ విధంగా వచ్చిందో నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట. చూడండి ఏ విధంగా ఉందో, ఉండ అనేది చక్కగా వచ్చిందనమాట. ఇలా చూడండి ఎంత బాగుండదు. చూడండి, ఈ విధంగా అన్ని లడ్లు ఆ విధంగా చేసుకోవచ్చు. రోజుకు 1 తిన్నా కానీ చాలా మంచిది అనమాట. హెల్త్ ప్రోటీన్ అనమాట. భలే ప్రోటీన్ మంచిగా. చూడండి ఈ విధంగా నెయ్యి బాగా సరిపోయింది అనమాట. 2 కప్పులు దాకా పోసాను కాబట్టి నెయ్యి అనేది విడిపోకుండా. చూడండి, మన ఓట్స్ లడ్లు అయితే ఈ విధంగా చుట్టుకున్నాను. రెడీ అయిపోయినాయి. పర్ఫెక్ట్గా హెల్దీ రెసిపీ అండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.